అందరికీ నమస్కారం. ఇది రాళ్ళకాయ చూసారా, లాఠీలా ఉందని. ఇంకా పెద్దవి ఉంటాయి కాయలు. ఇది ఎండిపోయింది, ఇంకా ముదిరిపోయింది. అంటే చింతపండు వచ్చే ముందు ఎలా ఎండిపోద్ది, లోపల అదంతా చింతపండు తయారవుద్ది, పైన డొప్ప తయారవుద్ది. డొప్పగలొట్టి చింతపండు దాచుకుని వాడుకుంటాం మనం. యాక్చువల్లీ చింతపండు కూడా విరోచన కారే. పూర్వం విరోచన అవ్వకపోతే చింతపండు చారు తాగేవారు. మామూలుగా నిమ్మచారు, ఆచారు, దెబ్బకాయ చారు, ఆ చారులు తాగేవారు తప్ప రోజు అది చింతపండు చారు తాగలేదన్నమాట. అలాగే ఎవరికైతే విరోచనం కాదో, మలబద్ధకం ఉంటుందో వాళ్ళకి ఈ రేలకాయ గుజ్జుతో విరోచనం అవుద్దనమాట. మలబద్ధకం పోద్ది. అంటే ఏ రోజు కాదు, ఈరోజు నైట్ వేసుకుంటే రేపటికి ఫ్రీ మోషన్ అయిపోద్ది, మళ్ళీ రేపు నైట్ వేసుకుంటే ఫ్రీ మోషన్ అయిపోద్ది. ఎలా చేయాలంటే ఈ కాయ చెదకొట్టి ఇలా కొట్టి పైపు ఇచ్చి తీసిస్తే లోపల చింతపండు గుజ్జులో ఇలా వస్తూ ఉంటుంది. గింజలు ఉంటాయి, గింజలు ఏరియాలి, గింజలు ఉండకూడదు. గింజలు తీసేసుకుని చింతపండులో ఏం చేస్తాం, గింజలు తీసేసి చింతపండు అంతా ఎలా దాచుకుంటాం అలాగే దీన్ని గింజలు తీసేసి చింతపండులాగా ఎండబెట్టేస్తే ఎండిపోయి ఎలా అనేస్తే మెత్తగా అయిపోద్ది, మైనంలాగా అయిపోయి చిన్న శనగ ఉండలు చేసుకోవాలన్నమాట. చిన్నవి నల్లగా అవుతాయి, చిన్న నల్ల ఉండలు తీసి సీసాలో ఉంచుకోవచ్చు. చాలా కాలం ఉంటాయి, పాడవు. రోజు నైట్ ఒకటి వేసుకుంటే పొద్దున్నకి ఫ్రీ మోషన్ అయిపోద్ది అనమాట. మామూలుగా ఏంటంటే ఇది ఇలా వేసుకుంటే కడుపు నొప్పి వస్తుందని చెప్తారు. రేలకాయ మామూలుగా కడుపు నొప్పి వస్తుందని చెప్తారు. అందుకేం చెప్తారంటే రేలకాయని రేల చెట్టు కింద గొయ్యి తీసి కప్పెట్టేస్తారు. 3 రోజులు 6 రోజులు కప్పెట్టేస్తారు. కప్పెట్టేసిన తర్వాత తీస్తారన్నమాట. తీసి అప్పుడు ఇది చేసుకుంటారు. అప్పుడు కడుపు నొప్పి రాదన్నమాట. ఆ కడుపు నొప్పి వచ్చే గుణం పోద్ది అనమాట. పోయి అప్పుడు ఫ్రీగా మోషన్ అయిపోతుంది. అలా రేలకాయలు ఒక 4 రోజులు ఆ చెట్టు కింద కప్పెట్టి బాగా ఎండిపోయినాయి. 4 రోజులు తీసి చెదకొట్టి దాంట్లో అంటే చెదకొంటే ఇలా కొట్టి ఒక పేడు తీయాలి. తీస్తే లోపలంతా వస్తుంది, మళ్ళీ చెదకొట్టడం కలిసిపోతుంది. అలా గుజ్జు తీసి ఆ గింజలు తీసేసి ఆ గుజ్జు అంతా ఎండబెట్టుకుని ఒక రోజు ఎండబెట్టితే ఇలా మైన్లా చింతపండులా గట్టిగా అయిపోద్ది. ఇలా చిన్న మాత్రలు శనగింజల మాత్రలు చేసుకుని దాచుకోవచ్చు. రోజు రాత్రి ఒక మాత్రే, పొద్దున్న ఫ్రీ మోషన్ అయిపోద్ది. ఎలాంటి కడుపు నొప్పి ఏమి ఉండవు, ఫ్రీ మోషన్ అవుద్ది. ఇది వాడడం వల్ల ఏమి ఇబ్బంది ఉండదు, ఇంకా అలవాటు అయిపోవడం అలాంటిది ఏమి ఉండదు అనమాట. అదేంటంటే అందులో పెద్ద విషయాలకు బాగా పనిచేస్తుంది, వేసుకోవచ్చు. అలాగే పల్లెటూరులో అలాగే గిరిజన ప్రాంతంలో వారికి అక్కడ ఉండే ప్రజలకి చాలా నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకాలు ఏమి మూఢనమ్మకాలు కాదు. ఎందుకంటే వాళ్ళు ఆ చేసే పనిని 3 సార్లు 4 సార్లు అయితే ఎక్కడెక్కడ చూడడము, 4-5 సార్లు చూసిన తర్వాత అది వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది అన్నమాట. అలా అనిపించడం వల్ల అది దాని మీద నమ్మకం ఏర్పడుతుంది, అది వాళ్ళు ఫాలో అయిపోతారు. అలాగే ఎలా ఉంటుందంటే ఇప్పుడు రేలకాయలు ఉన్నాయనుకోండి, వాళ్ళకి అన్నీ గడ్డిళ్ళు ఉంటాయి కదా, పాములు రాకుండా ఈ రేలకాయలని సూర్యుకి కడతారు. కడితే పాములు రావని చెప్తారు అన్నమాట. పాములు రావని కట్టుకుంటారు వాళ్ళు. అది ఏమి మూఢనమ్మకం కాదు. వాడు ఎక్కడో చూసి ఉంటాడు 4-5 చోట్ల, అది ప్రాక్టికల్గా రావట్లేదేమో కాబట్టి ఆడికి అది చూసాడు కాబట్టి ప్రాక్టికల్గా నమ్మి చేసుకుంటున్నాడు. అది మూఢనమ్మకం అని సైన్స్ కాదని అంటే ఎలాగా? నీలాంటాడు నాలాంటాడు సైన్స్ కాదని అంటే అనకూడదు. నువ్వు వెళ్ళి ప్రాక్టికల్గా నువ్వు చేసి ప్రూవ్ చేసి అప్పుడు అది నమ్మకం మూఢనమ్మకం చెప్తే కరెక్ట్. కానీ అదేంటంటే అది ప్రాక్టికల్గా చూసి చెప్పాలి తప్ప కూర్చొని చెప్పడానికి అవ్వదు. వాళ్ళు ఏంటంటే అలాంటి నమ్మకాలు చాలా ఉంటాయి. అవన్నీ ప్రాక్టికల్గా వాళ్ళు చూసే నమ్ముతారు, ఏమి గుడ్డిగా నమ్మరు. వాళ్ళు చేసేవన్నీ చాలా అద్భుతంగా వాళ్ళకి పనిచేస్తాయి. అలా ఏంటంటే అలా ఇది ఏలగట్టుకుంటారు. ఇంకా కొంతమంది నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మానికి ఏలగట్టుకుంటారు, గుమ్మం పక్కన ఏలగడతారు. నెగిటివ్ ఎనర్జీ రాదని చెప్తారు అన్నమాట. ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందని చెప్తారు అన్నమాట. అలా వాళ్ళ దగ్గర బోల్డ్ రహస్యాలు ఉన్నాయి, ఎంతో విలువైన విజ్ఞానం ఉంది. అదంతా మనకి ప్రతిరోజు పనికొచ్చేది. అది చక్కగా మనం వాళ్ళ దగ్గర తెలుసుకుని నేర్చుకుని మనం కూడా ఉపయోగించుకుంటే మన తర్వాత మన పిల్లలు కూడా బాగుంటారు. సుఖ విరోచనానికి, మలబద్ధకం పోవడానికి, రోజు విరోచనం సాఫీ కావడానికి మీకు మంచి వంటకం ఏంటంటే దీని లేత ఆకులు ఉంటాయి. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు లేత ఆకులు ఉంటాయి. లేత ఆకులన్నీ కట్ చేసి తోటకూరలా తరిగేసుకొని బాగా శుభ్రం కడిగేసి తోటకూర కడిగేసి నీళ్ళేసి బాగా ఉడకబెట్టేసి దాంట్లో
ఉప్పు పసుపు కారం వేసి బాగా ఉల్లిపాయ ముక్కలు 100 గ్రాములు ఆకులు అనుకోండి, ఒక 50 గ్రాములు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు కారం ఉప్పు, నూనె ఒక 4 చెంచాలు నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేగాక ఈ ముందు ఏమో ఆకులన్నీ ఉడకబెట్టి ఉంచుకోవాలన్నమాట. ఉంచుకొని ఆ ఆకులన్నీ వేసేసి బాగా కలిపెట్టితే బాగా పేస్ట్లు అయిపోతుంటుంది. పసుపు కారం ఉప్పు వేసేయడం, వేసేసిన తర్వాత కొంచెం చింతపండు గుజ్జు వేస్తే పులపుల కమ్మగా బాగుంటుంది అన్నమాట. అది పులుసు, మనం పులుపు పెట్టి కూర వండుకుంటాం కదా, అలాగా ఈ కూర వండుకోవాలన్నమాట. అలా వండిన కూర అన్నంలో కలిపి తినేయడమే, చాలా రుచిగా ఉంటుంది. అంటే మలబద్ధకం ఉంటేనే తినాలని లేదు, మామూలుగా తినచ్చు. సంవత్సరానికి ఒకసారి తింటే ఇంకా సంవత్సరం అంతా విరోచనం ప్రాబ్లం ఉండదన్నమాట. రోజు సాఫీగా పొద్దున్న అది లేపుద్ది మనల్ని, పరిగెడుతుంది అనమాట. అది ఎవరికైతే సుఖ విరోచనం వద్దో ఆడు సుఖంగా ఉంటాడు. నమస్కారం.